గుంటూరు జిల్లా వేదికగా రెండో రోజు ప్రపంచ తెలుగు మహాసభలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మారిషస్ అధ్యక్షుడు ధరం గోకుల్ పలువురు ప్రముఖులు పాల్గొనున్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకు ఒక దేశ అధ్యక్షుడు రావడం ఇదే ప్రథమం కావడంతో ఈ మహాసభలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గుంటూరు జిల్లా వేదికగా రెండో రోజు ప్రపంచ తెలుగు మహాసభలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మారిషస్ అధ్యక్షుడు ధరం గోకుల్ పలువురు ప్రముఖులు పాల్గొనున్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకు ఒక దేశ అధ్యక్షుడు రావడం ఇదే ప్రథమం కావడంతో మహాసభలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, ప్రస్తుతం మనం గుంటూరులోనే ఏటుకూరు బైపాస్లో ఉన్నటువంటి మూడవ ప్రపంచ తెలుగు మహాసభల వేదిక దగ్గర ప్రాంగణం దగ్గర మనం ఉన్నాం. ఇందులో భాగంగా మనం చూస్తే కూడా ఈరోజు రెండో రోజు తెలుగు మహాసభలు ప్రారంభం అయ్యాయి. ఈ మహాసభలకి ఎవరైతే ఉన్నారో ధర్మవీర్ గోకుల్ మారిషస్ దేశ అధ్యక్షులు ముఖ్య అతిథి కూడా హాజరు కానున్నారు. అంతేకాకుండా కూడా ఈ తెలుగు మహాసభలకి 4 వేదికలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ఎన్టీ రామారావు ప్రాంగణ వేదిక అని చెప్పి, మరొకటి కళాకారుల కోసం ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఒక వేదిక ఏర్పాటు చేశారు. మరోవైపు కవుల కోసం ఒక వేదికను ఏర్పాటు చేశారు. మొత్తం 4 వేదికల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా కూడా ఈ మహాసభలకి పెద్ద ఎత్తున కూడా ఇటు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. అంతేకాకుండా కూడా ఈ మహాసభలకు ముఖ్యంగా కూడా తెలుగు గురించి కానీ తెలుగు యొక్క ప్రాధాన్యత రానున్న రోజుల్లో తగ్గకుండా ఉండాలని చెప్పేసి కూడా దీని గురించి రాబోయే తరానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో కూడా ఈ తెలుగు మహాసభలు ఎవరైతే ఉన్నారో గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూడా నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు ఈ సభలు జరగనున్నాయి. నిన్న మొదటి రోజు అంగరంగ వైభవంగా కూడా జరిగాయి. అంతేకాకుండా కూడా మొదటి రోజు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టు జస్టిస్ నరసింహ కానీ, అంతేకాకుండా ఎవరైతే ఉన్నారో ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా ముఖ్య అతిథి కూడా హాజరవడం జరిగింది. సో ఈరోజు ప్రధానంగా కూడా మనం చూస్తే మారిషస్ దేశ అధ్యక్షులు కానీ, మరోవైపు కొంతమంది ప్రతినిధులు హాజరు కానున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడే మనం చూడవచ్చు ఒక విగ్రహాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది, ప్రముఖుల విగ్రహాలని. మరోవైపు స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. తెలుగు సాంప్రదాయం ప్రకారం కొన్ని సాంప్రదాయాల ప్రకారం స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కూడా తెలుగు అమ్మ లాంటిది, ఈ తెలుగుని బతికించుకోవాలి. అంతేకాకుండా కూడా ఈ ఏదైతే ఉందో ఈ ముఖ్యంగా కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా రానున్నారు. మరోవైపు వచ్చేటటువంటి ప్రతినిధులకి అన్ని రకాల కూడా సౌకర్యాలు సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. తెలుగుని ప్రపంచ దేశాలకి వ్యాపింప చేయాలి, తెలుగు ప్రాముఖ్యత తగ్గకుండా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ సభల ఉద్దేశం అని చెప్పేసి కూడా జరుగుతుంది. ప్రస్తుతం అయితే రెండో రోజు ప్రపంచ తెలుగు మహాసభలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు. అంటే ఇది రెండో రోజు కాదా, మూడో రోజుకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? అంటే ఒక దేశ అధ్యక్షుడు తొలిసారి రావడం, అక్కడ ఏ విధమైన ఏర్పాట్లు చేశారు పూర్తిగా? ఈరోజు మారిషస్ దేశ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వీర గోఖలే ఉన్నారో ఆయనకి ఇప్పటికే గుంటూరులోనే ఐటీసీ వెల్కమ్ హోటల్లో ఆయనకి అతిథిగా అక్కడ ఏర్పాటు చేశారు. ఆయన అక్కడి నుంచి బై రోడ్డు ఇక్కడ రానున్నారు. దాదాపు 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కూడా ఈ ప్రాంగణంలోకి వచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో విఐపి గేట్ ఒకటి, మామూలుగా వచ్చేటువంటి ప్రతినిధుల కోసం ఒక గేటు, మరోవైపు ఈ 2 గేట్ల దగ్గర కూడా భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. విఐపీఎస్ కోసం వచ్చేటువంటి గేటు దగ్గర కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే ఈ తెలుగు మహాసభల ప్రాంగణంలోకి వచ్చేవారికి పూర్తిగా కూడా క్షుణ్ణంగా కూడా తనిఖీలు చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. మరోవైపు రేపు 3వ రోజు ఈ మహాసభలు జరగనున్నాయి. ఈ మహాసభలకి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథి కూడా హాజరు కానున్నారు. ఆయన ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు.
ఉండవల్లి నివాసం నుంచి ఇక్కడికి ఏటుకూరు బైపాస్కి వచ్చేందుకు హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఈ హెలిప్యాడ్ దగ్గర కూడా పూర్తిగా బందోబస్తు కానీ అక్కడ హెలిప్యాడ్ నుంచి మళ్ళీ సభా ప్రాంగణానికి రావడానికి ఇప్పుడే గుంటూరు ఎస్పీ ఒకుల్ జిందాల్ మాక్ కాన్వాయ్ కూడా నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ నరసింహారావు. మొత్తంగా ప్రపంచ తెలుగు మహాసభలు ఈరోజు రెండో రోజు గుంటూరు వేదికగా జరుగుతున్నాయి. ఈ తెలుగు మహాసభలకు మారిషన్ అధ్యక్షుడు కూడా వస్తున్నారు. రెండో రోజు అతనితో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ తెలుగు మహాసభల్లో పాల్గొంటారు. తొలిసారిగా తెలుగు మహాసభలకు ఒక దేశ అధ్యక్షుడు రావడం ఇదే తొలిసారి. దానికి సంబంధించి నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు.